నేను ఇప్పటిదాకా తీసిన వీడియోలో ది బెస్ట్ వీడియో మీకు అయిద్దని నేను అనుకుంటున్నానబ్బా. చివరిదాకా చూడండి. సత్తెనపల్లి దగ్గర నా ఫామ్ ఉంది కదా, ఫామ్ దగ్గరికి ఇగో నేను మా తమ్ముడు వెళ్ళి వస్తున్నాం. వచ్చేటప్పుడు అంటే పిరంగపురం దగ్గరలోకి వస్తున్నాం అనగా ఒక పెట్రోల్ బంక్ ఇవి ఉంటాయి. అక్కడ కోటిలింగాల గుడి అని రాసి ఉంది. నేను అన్నాను, ఎక్కడ తమిళనాడుకి తీసుకొచ్చి చేడబెడతారా తమ్ముడు అది ఇది అంటే, లేదన్నా పక్కనేనంట, కిలోమీటర్ దూరమేనా అన్నాడు. అని హైవే దిగి ఇక్కడికి వచ్చామబ్బా. కోటిలింగాల దేవాలయం, దేశంలోనే అతిపెద్ద నందీశ్వరుడు. గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దేవాలయం గర్భగుడి భూమి లోపల 50 అడుగుల లోపల ఉండిద్ది. అసలు పూజారి గారు చెబుతుంటే నా మైండ్ అసలు మామూలుగా లేదు. ఇంకో మీరు చూసేది ఆ ధ్వజస్తంభం అనుకుంటారేమో, కాదు. 101 శివలింగం హైటు, 101 అడుగుల ఎత్తు కలిగిన శివలింగం. దాని చుట్టూ ఇదిగో ఈ బ్లాక్ సర్కిల్ లాగా మీకు కనిపిస్తుంది కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఉండండి. ఇక్కడ కోటి శివలింగాలు అన్నమాట. ఇవిగో ఈ కనిపించే ఇవన్నీ కోటి శివలింగాలు. కోటిలింగాల గుడి మరకత శివలింగం స్వయంగా భక్తులే వచ్చి అభిషేకం చేసుకునేలాగా ఎంట్రన్స్లో ఉంది. ఎన్ని ఉన్నాయంటే 8 ఎకరాల్లో ఈ దేవస్థానం నిర్మిస్తున్నారు 6 సంవత్సరాల నుంచి. ఇంకొక 2 సంవత్సరాలన్నా పట్టిద్ది. ఇక్కడ దర్శనానికి టికెట్ అమ్ముకోవటం లేదు, ఓన్లీ ఛార్జీలు తీసుకుని వచ్చి ఏది మన దారి ఖర్చులే మాత్రం అయ్యేలాగా వచ్చి దీన్ని దర్శించుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు. అసలు నేను నా ఆనందం కాస్తా కూస్తా లేదబ్బా. ఇలా ఉండాలి దేవస్థానాలంటే. డబ్బు దోచుకోవటం, గుళ్ళకి వెళ్తున్నామంటే ఒక రకమైన ఇంత డబ్బు తీసుకుని వెళ్ళాలనే ఒక ఇది ఉంది. అది కాదు, మామూలుగా లేదు. పూర్తయిన తర్వాత దేశ విదేశాల నుంచి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శించుకునేలాగా ఈ గుడి రూపాంతరం చెందుతుందబ్బా. ఏదేమైనప్పటికీ చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా చూడవలసింది. ఊరి పేరు వేమవరం. పిరంగపురం నుంచి నరసరావుపేట వెళ్ళే దారిలో హైవే పక్క నుంచి 1 కిలోమీటర్ లోపల ఉంటా.